జపానెల్లి పౌడరు తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగూన్ వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా ఇది పట్టుకు నీకు చెయ్యందించా ముద్దుకున్నదే ములములము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాలా మజాకా. నల్గొండలో ఉన్నాం. నిజంగా పూలు కొన్ని రోజులకి వాడిపోతాయి, చెట్లు కొన్ని రోజులకి రాలిపోతాయి, పండ్లు కొన్ని రోజులకి కుళ్ళిపోతాయి కదా. కానీ ఒక్కటి మాత్రం కరగదు తరగదు, మీకు నా మీద ఉన్న ఈటీవీ మీద ఉన్న ప్రేమ. నల్గొండలో వచ్చి చేసినన్ని రోజులు ఎంత హ్యాపీగా ఉందంటే, ఆహా నేను నల్గొండలో ఎందుకు పుట్టలేదురా స్వామి. ఓకే, ఆడాల మజాక రెడీ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. నల్గొండ రచ్చ రంబోలా చేసే గ్యాంగ్ మొత్తం రెడీగా ఉన్నారు. కానీ వాళ్ళ పార్టిసిపెంట్స్ ఎవరు? వెల్కమ్. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, ఇలాంటి అందాలే ఆక్రమించాడే. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఉక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. బా 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 బా, మా పిన్ని గారు పిడికలు కొట్టేసి చెప్పేశారు ఇప్పుడే. అద్భుతంగా వేశారు. నేను ఇట్లా వేస్తే రైట్. మీ పేరేంటండి? కవిత. కవిత గారు. మీరండి? రమ్య అండి. రమ్య గారు. మీ ఇద్దరు? చెల్లెలు. వెరీ గుడ్, వెల్కమ్. మీ పేరు? ఉమాదేవి. ఉమాదేవి. దేవి, ఉమాదేవి. మీరండి? మంజులారెడ్డి. మీ ఇద్దరండి? మేము తండ్రి కూతురు. తండ్రి కూతురు ఏంటండి? మాది ఆడాళ్ళ షో అండి. ఇక్కడ తండ్రి ఎవరు, కూతురు ఎవరు? ఇప్పుడు తండ్రి కూతురు వదినా మరదల్లా ఇర్రా? ఓ వదినా మరదల్లా. వెరీ గుడ్, వెల్కమ్. గిఫ్ట్ తీసుకొచ్చాను. నా కోసం గిఫ్ట్ తీసుకొచ్చిన ఉమాంటీ? అవును అంకుల్. అంకులా? మరి ఆంటీ అన్నప్పుడు అంకుల్ అనాలి కదా. ఏం తీసుకొచ్చారు నా కోసం? చాక్లెట్, చిన్న పాప అని చాక్లెట్ తీసుకొచ్చాను. చిన్న పాప అని చాక్లెట్? నాకు మీ మెడలో ఉన్న నెక్లెస్ వద్దు వద్దు వద్దు, అది మీ దగ్గర ఉంటే అందరం, నా చేతిలో చాక్లెట్స్ ఉంటే అందరం. నీకే ఇస్తాను. చాక్లెట్ మీరు తెచ్చిర్రా ఏమన్నా నా కోసం? అయ్యో మీకు ఇప్పుడే అదే కదా. అది చాక్లెటా? మీకోసం నేను ఇంకో వెరైటీ తీసుకొచ్చాను. ఏంటది? వింటావా? తింటావా అని అడగండి. తింటా. చెప్పండి. రవి నాకు రాత్రి ఒక కళ్ళు వచ్చింది తెలుసా? ఏంటది? ఆ కల్లో ఒక అందమైన కుర్రాడు ఒక దిల్ పట్టుకొని నా కోసం ఉరికొస్తున్నాడు మీకు అనమాట. పెళ్ళైన కూడా మీకు ఇలాంటి కళ్ళు వస్తున్నాయా? మీ ఆయన ఏమన్నాడా? మా ఆయనకు రోజు గర్ల్ ఫ్రెండ్స్ వస్తారంట కల్లో. ఇద్దరికిద్దరు సరిపోయింది. ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సడన్ గా నేను కళ్ళు తెరిచి చూశాను. చూసేసరికి ఆ అబ్బాయి ఎవరో తెలుసా? అది నువ్వే. నీ కోసం నా హృదయాన్ని తీసుకొచ్చాను రవి. నువ్వు అంత చీప్ గా చాక్లెట్ అడిగితే ఎలా? చీపా? ఉమాదేవి గారు తెచ్చిన చాక్లెట్ చీప్ అంటారా? ఉమాదేవి గారు మీరు రియాక్ట్ అవ్వాలండి. చాక్లెట్లు ఎంత ఎనర్జీ తెలుసా? అసలు ఎంత స్టిమ్ లో ఉంటాడు. ఫుడ్ తినకున్నా ప్రాబ్లం లేదు. రవి గారు, నేను కూడా మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను. ఏం తెచ్చారు? స్వీట్ గా గిఫ్ట్. స్వీటా? ఇవ్వండి. రవి గారు, నేను మీకోసం రెడీ చేసి తీసుకొచ్చా. నాకు రాకపోయినా సరే మీకోసం ట్రై చేశాను. ఎలా ఉంది? వావ్, గుల్ల జామ్. టేస్ట్ చేసి చెప్పండి. రవి, టేస్ట్ ఎలా ఉంది? సూపర్. దీనికి పేరు పెడతామా? ఇది గుల్ల జామ్. ఇది మా అత్త చేసిన గుల్ల జామ్. నాకు కొంచెం బెటరా?
బాగుంది కదా టేస్ట్? అబ్బా, మీరు తిన్నారు కదా ఇంకా టేస్ట్ వచ్చింది. వెరీ గుడ్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మ. ఈ రచ్చ జరిగిన తర్వాత ఇంకా పరిచయాలు అవసరం లేదు కాబట్టి మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఆడవారి మాటలకి అర్థాలే. చెరో టీమ్ కి ఒక టాపిక్ ఇస్తా. టాపిక్ గురించి 90 సెకండ్స్ ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి, ఆంగ్ల పదాలు వాడకుండా. మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే, కాలేజీలో ఫెయిల్ అయ్యారు, నాన్న దగ్గరకు వచ్చి నాన్న నాకు చదువు అవ్వట్లేదు, నాతో సాధన అవ్వట్లేదు, నాకు పెళ్లి చేసేయండి అని అంటున్నారు. ఓకేనా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమే రష్మి, కళాశాలకు వెళ్ళమంటే వెళ్ళకుండా రోడ్లు సందులు పట్టుకొని తిరుగుతున్నావంట. ఎవరన్నారు నాన్న? నాకు చాలా మంది చూసారే అమ్మ, చూసి ఏంది మీ అమ్మాయి అలా తిరుగుతున్నది ఇలా తిరుగుతుంది అని చెప్తున్నారు. లేదు నాన్న, వెళ్తున్నాను కదా కళాశాలకి. చదువుకుంటే బాగుపడతావు కదా. నాన్న నాకు చదువు అవ్వట్లేదు నాన్న. చదువుకోకుండా అంట్లు చదువుతావా, రోడ్డు నీకు పట్టుకొని తెలుసా తిరుగుతావా, నాన్న? నీకు తెలుసా? గాజు పనులు చదువుతావా? నాన్న నేను రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక కుర్రాడు కత్తిలా ఉన్నాను నాన్న. ఎవరైనా ఎక్కడ చూసావు అతన్ని? దారిలో చూసాను నాన్న. మరేం చేస్తావు? తను నాకు కావాలి. నీకు కావాలా? ఆ, మరి ఎందుకే? పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడు ఎందుకంటే పెళ్లి వయసు నేను రాదు చదువుకోను కదా. ఇప్పుడు నాన్న, పెళ్లి వయసు నాకు రాదు కదా చదవద్దు. నీది. నాకు చదవద్దు చదువుకునే నాన్న. వయసులో పెళ్లి చేసుకోకూడదు కదా. ఏదన్నా ఒకటి ఉండాలి కదా నాన్న. చదవని ఉండాలి, పెళ్ళని ఉండాలి. నేను మరి పెళ్ళే ఆటలు చేసుకుంటాను పాటలు నాన్న. ఏమన్నా చేస్తావా? మరి చదువు లేదు నాన్న. ఏమన్నా నేర్చుకుంటావా? నాకు చదువు కళాశాలలో అంటే వెళ్ళకుండా చదువు అవ్వట్లేదు, నేను చదువుకోను. చదువుకోకుండా కళాశాలకు పోను నేను చదువుకోను. మరి పెళ్లి చేసుకుంటావా? అదే అన్నదిగా, ఎవరిని చేసుకుంటావు? అది చెప్పిందిగా. రవి ఎలా అంటాడో ఏమో మనకు తెలియదు. ఎందుకే రవిని పెళ్లి చేసుకోవడం? మన బాగున్నాడుగా. బావత్తు ఆ కర్రోడా. నల్ల బంగారం, నువ్వు వైట్ అండ్ రైట్, ఇంగ్లీష్ పదం వచ్చింది. వద్దు నాన్న, కర్రెగా ఉంటాడు. రవిని చేసుకుంటే ఎక్కడున్నాడో ఏమో, ఆయన ఎలాంటి నాన్న, గుణం నాన్న. మనం మనకి ఏం తెలియదు కదా. ఎక్కడన్నా ఏమన్నా చేస్తే ప్రాబ్లం అవుతుంది. లేదు నాన్న, Problem, ఇంకో నల్లగా ఇంగ్లీష్ ఉంటాడు కదా పదం. నాన్న. తను పక్కన పోయినా కూడా మంచిగా ఉండాలి కదా. మంచిగా ఉండాలంటే తల్లి, నువ్వు నాకు బంగారు తల్లివి. నువ్వు నా బిడ్డకు నేను ఎప్పుడు కష్టం చేయను కదా. నువ్వు ఎట్లా- సూపర్, వెరీ గుడ్, టైం అయిపోయింది, చాలు ఇంకా. బా, అద్భుతంగా మాట్లాడారు అసలు. డాడీ ఇది డాడీ, డాడీ కూతురు లాగానే. 2 ఆంగ్ల పదాలు వచ్చాయి. వీళ్ళు రెండింటికంటే ఎక్కువ వాడారనుకోండి, గిఫ్ట్ వాళ్ళకి వెళ్తుంది, లేకపోతే మీకు వస్తుంది. సో మీ ఇద్దరు ఇట్లా, ఒకరు సెలబ్రిటీ, ఒక గోల్డ్ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళేసి వచ్చారు, ఆ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటున్నారు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హే రమ్య, ఎలా ఉన్నావు? హే, ఇంగ్లీష్ పదం రాసుకోండి. చాలా చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? నేను అది తర్వాత చెప్తాను గాని, ఏంటే ఈ మధ్య మన స్నేహితురాళ్ళు కనిపించడం లేరు? సీత, గీత, వీణ వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? పెళ్లివే ముగ్గురికి, ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. నీకు కనిపించట్లేదా? నాకు కూడా కనిపించట్లేదే. సరే గాని, నీకు ఇవాళ ఒక గమ్మత్తైన విషయం జరిగింది. అది చెప్పాలి, నీకు తెలుసా? ఏం జరిగింది? ఈ రోజు నేను బాగా రెడీ అయ్యి నగలు వేసుకొని మంచి పట్టు చీర కట్టుకొని నేను వెళ్తుంటే అప్పుడే అక్కడ ఒక బంగారం దుకాణం కనిపించింది అనమాట. అరే ఏంటి? ఓకే, ఇంగ్లీష్ పదం వచ్చింది, రాసుకోండి. ఇంతమంది ఉన్నారేంటి అని నేను అక్కడికి వెళ్ళి చూసానన్నమాట. చూడగానే అక్కడ పెద్ద పెద్ద అంటే ఐ మీన్ ఇంగ్లీష్ పదం 3 రాసుకోండి. అక్కడ తెలుసా సినిమా తారలు ఉన్నారు. అక్కడ సమంత, కాజల్ కాదు, కాజల్. ఎంత ఆశ్చర్యం కదా. కాజల్, అన్నింటికి మించి అక్కడ ప్రభాస్ ఉన్నాడు తెలుసా. అక్కడ నుంచి ఏమైందో మీరు చెప్తారు. అయితే ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, అంతమంది సినిమా తారలు ఉన్నప్పటికీ కూడా నన్ను చూసి, అరే ఎవరు ఈమె ఇంత చక్కగా తయారై వచ్చింది, ఆమె నగలు చూడు, ఆమె చీర చూడు ఎంత బాగుందో అనేసి నన్ను పిలిచారు. నాకు సంతోషం అస్సలు ఆగబట్టట్లేదు. సూపర్, బాగా ట్రై చేశారు, కానీ ఆంగ్ల పదాలు అలా వచ్చేసాయి. నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళైతే 2 సార్లు తీసారని చాలా ఇంట్రెస్టింగ్ గా చెప్పారు కాబట్టి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరే. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆట పాట దాంతో పాటు గిఫ్ట్ ఇచ్చేసారు. మీరు అందరు రెడీయా? వెరీ గుడ్, లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. రెడీయా? మీరందరూ మీ బ్యూటిఫుల్ స్మైల్స్ ని అలా పెట్టి తీయండి. ఓకే, సో 4 అందమైన లేడీస్ రెడీగా ఉన్నారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చిన మంజుల అండి. మంజుల గారు, మమత గారు,
సబిత గారు, ఉమామహేశ్వరి గారు. సూపర్, నలుగురు వచ్చేసారు. ఫస్ట్ మన ఆనవాయితీ అలా వాక్ చేసి ఒక ర్యాంప్ వాక్, బ్యూటిఫుల్ వాక్. ఓకేనా? రెడీ, మ్యూజిక్. పాడుకుల్లో నిన్ను నన్ను చూడకుండా వచ్చి కొంగు చాటు దూరి పోరా శుభ్రంగా కాలి గోడ మధ్యలోకి చేరకుండా నేను దిండులాగా హత్తుకుంటానే నిన్ను కన్న అమ్మ మాపు సల్లకుండా కొత్త మావ ఎంత ప్రేమ పుచ్చుకుంటా ఆ మూడు ముళ్ళ ముచ్చటమ్మగానే నాతోటి నువ్వు 7 వంకలిస్తున్నట్టు చాలా అందంగా నడిచారు. మీకేంటంటే టేక్ ఆఫ్ లో టైం పడ్డది. ఇప్పుడు నలుగురు రెడీగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు టాస్క్ ఏంటంటే కామెడీ పండిద్దాం కొంచెం. కామెడీ అంటే మీకు ఎవరు గుర్తొస్తారు చెప్పండి. బ్రహ్మానందం. మీకండి? మీకండి? మీకండి కదా? బ్రహ్మానందం గారు ఈజ్ ఎ లెజెండ్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనలాగా ఇమిటేట్ చేస్తే కామెడీ వస్తుంది, అంతేగా? అలా అలా అంతే. ఒక పాట పెడతాము, పాట అయ్యేంత సేపు మీరు బ్రహ్మానందం గారు డాన్స్ చేయాలి, అంతే సింపుల్ గా. మా పెద్ద మొత్తం స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత వీళ్ళందరూ నేర్చేసుకుంటారు. రెడీ? ఓకే. చూసారు కదా బ్రహ్మానందం గారిని ఎన్నో సినిమాల్లో. రెడీ? అచ్చు హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మరో డోసు, పిచ్చకి ఆడియన్స్ రెచ్చిపోయేలా చెయ్యే డాన్స్, చెప్పింది చెయ్యరా నీ వేర ముందు డేసు. బ్రహ్మానందం గారు లాగా చేయాలంటే జగదేగుడు అట్లా వస్తుంది, శ్రీదేవి లాగా. అదే బ్రహ్మానందం గారు ఇగో ఇప్పుడు చూడండి, మమతా చేస్తుంది, అందరు ఫ్లాట్ అవుతారు ఇవాళ. రెడీ, మ్యూజిక్. ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు, వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసేయి మరో డోసు, పిచ్చకి ఆడియన్స్ రెచ్చిపోయేలా చెయ్యే డాన్స్. ఏం చేశారండి ఇప్పుడు? నిల్చున్నాను. ఇట్లా చేశారు, అయిపోయింది. మళ్ళా అయిపోయింది. ఓకేనా? మనం చూపెట్టదా డాన్స్ అంటే ఏంటో. వచ్చేయండి, రంగంలో దిగండి. భూమికి జానడు చూపులకు మామూలోడు, వేమునగాడు చల్లానే సరుకున్నోడు, మీసంలే నిమ్మగా తీరుడు, సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు, చేసిన మంచిని మరచిపోయే గజని కసనే వీడు, పాపరాయుడు పాపరాయుడు. అది అది డాన్స్ అంటే. ఓకేనా అండి? రెడీయా? మ్యూజిక్. అరే భూమికి జానడు ఊళ్ళో కబీరుడు, చూపులకు మామూలోడు, వేమునగాడు చాలానే సరుకున్నోడు, మీసంలే నిమ్మగా తీరుడు, సూర్యుడు సూపర్ మ్యాన్ టైపే వీడు, జనాల ముందు సింపుల్ మ్యాన్ అనిపిస్తాడు. తన బలమేంటో తనకే తెలియని ఆన్లైన్ వన్ ఆంజనేయుడు, పాపరాయుడు పాపరాయుడు. బ్రహ్మానందం గారు, యువర్ లెజెండ్ సార్. మిమ్మల్ని ఇమిటేట్ చేయడం నిజంగా కష్టం, చాలా కష్టం. బికాజ్ యు ఆర్ దేర్. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. ఒక్కసారి బ్రహ్మానందం గారికి. ఏదో చిన్న ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ లాగా ఇలా ప్లాన్ చేశాను సార్. అండ్ ఇప్పుడు ఈ నలుగురిట్లో ఎవరు బాగా చేశారంటే, మీరు చాలా అద్భుతంగా చేశారు, మీరు అద్భుతంగా ట్రై చేశారు, మీరు అందంగా చేశారు. కానీ బ్రహ్మానందం గారు లాగా కొంచెం చేసిన వారు కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి సెకండ్ రౌండ్ గిఫ్ట్ విన్నర్. కంగ్రాచులేషన్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి.
సూపర్ మచ్చిలో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇప్పుడు అసలైన సుసలైన గేమ్. కష్టపడి మా అమ్మ అరే నీ వల్ల ఏం కాదురా, మా నాన్న నువ్వు వేస్ట్ రా అంటుంటాడు. డాడీ కష్టపడి గుడ్లు పెట్టా తీసుకొచ్చా, ఏం చేయలేను కదా, గుడ్లు పెట్టా, నా గుడ్లే అండి ఇవి. చీయా అమ్మ, కోడి పెట్టిన గుడ్డు తింటారు కానీ నేను పెట్టిన గుడ్డు తిన్నారా? సరే కానీ గుడ్లు పక్కన పెట్టేస్తే ఒక డైలాగ్ పాట పాడే టాలెంట్ ఈ నలుగురిట్లో ఎవరికైనా ఉందా? నేను డైలాగ్ చెప్తా. డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. ఒరే నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఉన్న షూటర్ లాబే. నేను రెడీ, యాక్షన్, టేక్ 2. నువ్వు భయపెడితే భయపడడానికి నేను ఉన్న ఓటర్ లాబే. షూటర్ ని కాల్చి పారేస్తాను కొరక. నువ్వే డైలాగ్ చెప్పి నువ్వే సపోర్ట్ కొట్టుకుంటావా? సూపర్. అబ్బా 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 అబ్బా, ఏం గుట్టి డైలాగు. మీరు డైలాగ్ అన్న పాటనా? ఒక చిన్న పాట పాడతాను. పాట పాడతారా? గేట్లు కట్టండి రే. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలమ్మ. మగవాని బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. మీరు అనుకోవడం లేటు, అందరు జాయిన్ అయ్యారు. ఈ సెంటిమెంట్లు, ఈ ప్యాథోస్ అంటే ఆడోళ్ళు ఎట్లా కనెక్ట్ అవుతారో అర్థం కాదండి బాబు. ఇప్పుడు గేమ్ లోకి వద్దాం. దూరంగా ఒక కార్డ్బోర్డ్, దాని మీద రౌండ్ రౌండ్ గా చిన్నవి కనబడుతున్నాయి కదా, అవి దాని మీద ఉన్నాయి. ఇంకో బాస్కెట్ లో అవే ఉన్నాయి రౌండ్ రౌండ్. అండ్ నా చేతిలో కోడిగుడ్లు ఉన్నాయి. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరు కోఆర్డినేషన్ తోని ఆ రౌండ్ దాని మీద ఒక గుడ్డు ప్లేస్ చేసి, దాని మీద ఇంకో రౌండ్ ప్లేస్ చేసి, దాని మీద ఇంకో గుడ్డు ప్లేస్ చేయాలి. గుడ్లు అయిపోవు, 1 minute టైం. మీరు అన్ని ఫిల్ చేస్తారు. 2 అయిపోయినాయి. ఇటువైపు నుంచి థర్డ్ది పెట్టడానికి స్టార్ట్ చేయొచ్చు. 2 ఉంటేనే నేను ఒక్కటిగా కౌంట్ చేస్తా. ఓకేనా? రెడీ? ఫస్ట్ రౌండ్ విన్నర్స్ మీరు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. ఇగో గుడ్లు, అదిగో దారి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సూపర్, ఆపండి, టైం అయిపోయింది. అయితే ఇక్కడ లెక్క పెడితే ఇది ఈడు వరకు 1 2 3 4 5 6 7 8. సూపర్. వీళ్ళు టోటల్ గా 8, మీరు 9 పెట్టాలి. పిన్నికి ఏమైంది? అప్పటి నుంచి సైలెంట్ గా ఉంది. నేను ఈ ముగ్గురుతోనే ఆడుతున్నట్టుంది నాకైతే. ఫస్ట్ రౌండ్ లో పాపం ఓడిపోయిందన్న బాధలో ఇంకా కోలుకోలేకపోతుంది. నో ప్రాబ్లం, ఇప్పుడు ఆడదాం. రెడీ, వచ్చేయండి. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Time up. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ కూడా టై అయింది. వీళ్ళు 8 పెట్టారు, వీళ్ళు 8 పెట్టారు. గుడ్లు అంటే గుడ్లు పెట్టడం కాదు, దాని మీద గేమ్ ఆడడం. టై అయింది. సో టై బ్రేకర్ గా
మన దగ్గర ఉన్నది ఒక ఆప్షన్ టాస్ వేద్దాం, దేవుడు నిర్ణయిస్తాడు ఎవరు విన్నరో ఎవరు కాదు అని. ఓకేనా? ఇది చూడండి జాగ్రత్తగా. 1 ఉన్నది టైల్స్, ఇది ఉన్నది హెడ్స్. 1 ఉన్నది టైల్స్. ఓకేనా? మీరేమంటారు? టైల్ అంటే 1 వచ్చింది మీది, బొమ్మలు వచ్చినాయి మీది. హెడ్స్. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸಂತೆ ತೆಚ್ಚ ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి సూపర్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3rd రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. ఆహా ఎంత ఆనందంగా ఉందో. ముగ్గురు చేతిలో గిఫ్ట్స్ ఉన్నాయి. వెరీ నైస్, వెరీ హ్యాపీ. ఆడాల మజాకా అంటేనే హ్యాపీ, నల్గొండలో ఆడాల మజాకా అంటే ఇంకా హ్యాపీ. రేపు ఏ ఊరికి వెళ్తున్నా అది చూడాలి మీరు. రేపు సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ఈ టీవీలో. అంతవరకు నవ్వుతుండండి, వీలైతే డాన్స్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, గుడ్ నైట్. దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. ದುಬಾಯಲ್ಲಿ ಸಂತೆ ತೆಚ್ಚ ಜಪಾನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చా చైనా సిల్క్ పంచ. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు యమధర్మరాజు అయ్యారు ఎందుకు? మగాల మైనస్ పాయింట్లు సింపుల్ గా చెప్పాలి. 2 పాయింట్స్ ఇంట్రెస్టింగ్ గా. డ్రింకింగ్, స్మోకింగ్. అవి మేము బయటికి చెప్పుకోం కదా. ఆన్సర్ అంటే మగవాళ్ళైతే మధ్య మధ్య డైవర్ట్ అయిపోతుంటారు. అవును, ఇలియనని చూస్తుంటారు, పక్కన సంబంధం కనబడితే మళ్ళీ ఒక ప్యాథోస్ సాంగ్ పాడుతుంది. ఎందుకు చెప్పు మనకు ఆ బాధ అవసరమా?